గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించి ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశం మీద మన టీఎంఆర్ఎస్కి ట్రైన్ మేనేజర్ అని పెట్టారు. సో పేరుకే ఏదో పెట్టారులే అనుకున్నాను, కానీ అంత త్వరగా మనకి ఈ పేరుకి తగ్గట్టు చిన్న ఫెసిలిటీస్, అంటే ఎక్కువేం కాదు, ఎంతమందితో పోల్చుకుంటే పర్వాలేదు అన్న ఫీలింగ్కి తెచ్చారు మన రైల్వే. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది అనేది పక్కన పెట్టండి. అయితే మన టీఎంఆర్ కేడర్కి ఎంతో కొంత హోప్, చిన్న వర్క్ చేయగలమో, బాగుంది. ఎవరైనా బ్రేక్లోకి వస్తే అరే ఏంటి మీకు టాయిలెట్ లేదు, ఫ్యాన్ లేదు, లైట్ లేదు అన్న చిన్న ఏదో కింద పరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మన రైల్వే బోర్డు మనకి చాలా హెల్ప్ఫుల్గా బ్రేక్ వ్యాన్ మోడిఫికేషన్ చేశారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో లైటు, ఫ్యాను, అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. సో ఈ యొక్క మోడిఫికేషన్ బ్రేక్ వ్యాన్ని మనందరి మీద బాధ్యతగా తీసుకుని చాలా నీట్గా ఇన్బిల్ట్ బీపీ గేజ్ అండ్ హ్యాపీ గేజ్ ఆల్సో చాలా నీట్గా ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ సోలార్ ఆపరేటెడ్ ఈ ఫ్యాన్, లైట్స్ ఇవన్నీ. సో దీన్ని మనం అందరం కలిపి, అంటే ఎవరైతే వస్తారో వాళ్ళు నీట్గా వాడుకొని డ్యూటీలో శుభ్రంగా యూజ్ చేసుకుంటూ మిగతా టైంలో వాళ్ళు ఏవైతే కండిషన్స్ పెట్టారో అవన్నీ మనం ఫాలో అవుతూ మన బ్రేక్ వ్యాన్ మన రూమ్ లాగే, అంటే మన బెడ్ రూమ్ కానీ లేదంటే మన ఇంట్లో ఒక రూమ్ లాగే ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో, సో అదే విధంగా మనం దీన్ని నీట్గా వాడుకుంటే బాగుంటుంది. దీన్ని చూసి మిగతాయి కూడా, అంటే ఇన్ ఫ్యూచర్లో ఐ హోప్ అంత ఆశపడకూడదు. బట్ ఏంటంటే మనిషికి ఆశ అనేది, ఆశ లేకపోతే బతకలేదు అన్న సామెత ఉంది. సో నేను ఇన్ ఫ్యూచర్లో కూడా మనకి ఏసీ, లోకో వాళ్ళకి ఏసీ అయితే ఎలాగేస్తారో అలాగే వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినా రాకపోయినా ఇంతవరకైతే హ్యాపీ, చాలా బాగుంది. సో దీన్ని, ఈ బ్రేక్ వ్యాన్ మోడిఫికేషన్ బ్రేక్ వ్యాన్ని మనం నీట్గా ఉపయోగించుకొని ప్రాపర్ వేలో దీనికి సెక్యూర్ చేసి లాక్, కీ అనేది ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. జై హింద్, జై భారత్, జై ఇండియా.